అందరికీ నమస్కారం అండి. ఒక నాయకుడిలో చిత్తశుద్ధి ఉంటే, చెయ్యాలి అన్నటువంటి తపన ఉంటే, సమాజం పట్ల బాధ్యత ఉంటే, ప్రజలు తనకిచ్చినటువంటి ఆ ప్రజాప్రతినిధి అనేటువంటి పదవి పట్ల గౌరవం ఉంటే, ఎంత పెద్ద పనైనా, ఎంత కష్టతరమైనటువంటి పనైనా, ఎన్నేళ్ల నాటి జాడ్యం పట్టుకుపోయి ఉన్నటువంటి పనైనా సరే, ఒక నాయకుడు ఎంత సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలరు, ఎంత హృదయ స్పందనతో ఆలోచించగలరు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఒక పనిని మనం చెప్పుకోవచ్చు. నదిని దేవతగా పూజించి పుణ్యస్నానాలు చేస్తున్నటువంటి భారతదేశంలో ఇవాళ ఎన్నో నదులు మురికి కోపాలుగా మారిపోయిన విషయం మనందరికీ తెలుసు. ప్రజల్లో ఏర్పడ్డటువంటి నిర్లక్ష్యం, పారిశుద్ధ్యంలో ఏర్పడ్డటువంటి లోపం, పెరిగినటువంటి పారిశ్రామికీకరణకి ఇచ్చేటువంటి అనుమతుల్లో పెరిగినటువంటి అవినీతి, రాజకీయ జోక్యాలు, ప్రజల ప్రాణాల పట్ల రాజకీయ నాయకులకు కానివ్వండి, పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, వ్యవస్థలకు కానివ్వండి ఎలాంటి గౌరవం లేకపోవడం, ఈ రోగాల మీదే డిపెండ్ అయ్యి ఎంతో మెడికల్ వ్యవస్థ విస్తరించడం, వేలాది మంది ప్రాణాలు క్యాన్సర్ తోటి, లివర్ సిరోసిస్లతోటి, ఇంకా ఎన్నో కలుషితమైనటువంటి వాటర్ తాగడం వల్ల ఎన్నో విధాలుగా ప్రాణాలు పోతున్నటువంటి విషయం మనకి ఇప్పటి వరకు తెలుసు, చూసాం కూడా. ఎన్నో రకాలుగా కాలుష్యం ఏ విధంగా కోరలు చాచి విస్తరిస్తూ ఉందో ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, నదుల ద్వారా మనకు తెలుసు, నీటి ద్వారా మనకు తెలుసు. అట్లాంటి పరిస్థితిని చాలా సమర్థవంతంగా ఆలోచించి అప్పటికి అప్పుడు గోదావరి పుష్కరాలు వస్తున్నాయంటే జనాలు ఎలా ఉన్నా సరే, నమ్మకం అనేది ఎలా ఉన్నా సరే ఆమోదించేలాగా చేసిద్ది. కాబట్టి ఆ మురికి నీళ్ళని ఎత్తిని చల్లుకొని ఆ మురికి నీళ్ళలోని పుణ్యం వెతుక్కొని వచ్చేటువంటి వాళ్ళం 100% ఎవరైనా సరే జనరల్గా నమ్మితే ఇంకా నమ్మకం ఆ స్థాయిలో ఉండిద్ది కాబట్టి మనిషికి. అట్లా కాకుండా పుణ్యం రావడం అట్లా పెట్టి ఈ నీటిలో మునిగితేనో ఈ నీరుని తాగితేనో రోగాలు వస్తాయి కదా అని చెప్పేసి ఆలోచించి పుష్కర ఘాట్లన్నింటినీ కూడా పరిశీలించి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి మురికి కోపాల్లో ఉన్నటువంటి గోదావరి నదీ పాయలను చూసి పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు ఎంత సమర్థవంతంగా ప్రజల కోసం ఆలోచించగలడో చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికి అప్పుడే సమీక్షలు నిర్వహించి సంబంధిత అధికారులతోటి మీటింగ్లు ఏర్పాటు చేసి ఒక టాస్క్ ఫోర్స్ ని తీసుకురావడంతో పాటు ఏదో మాటలతోనే ఆగకుండా జీవోను కూడా తీసుకొచ్చి దాంట్లో కొంతమంది సభ్యులను కూడా యాడ్ చేసి కమిషనర్ల స్థాయి నుంచి, కలెక్టర్ల స్థాయి నుంచి అందరిని ఏర్పాటు చేసి ఇమ్మీడియట్ గా ఒక యుద్ధ ప్రాతిపదికన పుష్కరాలు మొదలయ్యే లోపే మొత్తం నదంతా కూడా పరిశుభ్రంగా తయారవ్వాలి అని చెప్పినటువంటి విధానం నిజంగానే చాలా అంటే చాలా మనసుకు హత్తుకునేలా ఉంది. ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి రాజకీయ భవిష్యత్ తరాలు ఆలోచించే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన, ఆయన వ్యవహార శైలి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంతే. అలాగే నా విన్నపం ఇంకోటి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సహకరిస్తూ ఎవరైతే ఆ టాస్క్ ఫోర్స్ ద్వారా నియమింపబడిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి సహకరిస్తూ స్థానికంగా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నదులను క్లియర్ చేసే దాంట్లో మీరు కూడా పాల్గొని యుద్ధ ప్రాతిపదికన ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తూ, మరి గతంలో మనం ఎప్పుడో చూసినటువంటి, మేము చూసామో లేదో తెలియదు, మాకు ఊహ తెలిసేటప్పటికి నదులు కలుషితం అయిపోయినాయి. ఎప్పుడో మా అమ్మమ్మల తరాలు చూసుండొచ్చాము బహుశా శుద్ధమైనటువంటి నదీ జలాలను. ఇవాళ మళ్ళా ఆ స్థాయిలో నదీ జలాల శుద్ధతకి మనందరం సపోర్ట్ చేయాలి అని, అలాగే మనం కూడా స్వీయ నియంత్రణ, మనం కూడా నదులకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, నదుల్లో వదిలేటప్పుడు కానివ్వండి, ఏవైనటువంటి విషపూరితమైనటువంటి కెమికల్స్ ని విడుదల చేయడం కానివ్వండి, లేదంటే ఏవైనా అపరిశుభ్రమైనటువంటి అంశాలను మనం దానిలో పాటించడం కానివ్వండి, లేదంటే ప్లాస్టిక్ ని ఎక్కువ నదుల ద్వారా వర్షం పడ్డప్పుడు మోర్ ఓవర్ ఎక్కువ మన డ్రైనేజ్ల ద్వారా వాటర్ పొంగేసి ఆ వాటర్ లో ఉన్నటువంటి ప్లాస్టిక్, చెత్త వ్యర్థాలు అన్ని కూడా నదుల్లోని కలుస్తూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా మన ఇంటి వరకు మనం కట్టడి చేయగలగాలి, మన వీధి వరకు మనం కట్టడి చేయగలగాలి, మన గ్రామం వరకు మనం కట్టడి చేయగలగాలని యువత ముందుకొచ్చి, మహిళలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఈ పరిశుభ్రత కార్యక్రమంలో నదులను క్లియర్ చేసేటువంటి, నదులను పారిశుధ్యం చేసేటువంటి ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వానికి, సంబంధిత సిబ్బందికి సహకరించి రాబోయే రోజుల్లో శుద్ధమైనటువంటి నదీ జలాలను ఆంధ్రప్రదేశ్లో చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఏవైతే నదులంటే పుణ్యస్నానానికి పెట్టిన పేరు అని చెప్పేసి భావిస్తూ ఉంటామో, నదుల్లో మునిగితే మనకున్నటువంటి పాపాలు పోతాయని చెప్పేసి మనం భావిస్తాము, నదుల్లో మునిగితే మనకేదో మంచి జరుగుతుందని చెప్పేసి మనందరం నమ్ముతాము. అలాంటి నమ్మకాన్ని నిజంగానే ఆ శుద్ధ జలాల ద్వారా ప్రజల్లో ఇంకా పెంపొందించాలని, భవిష్యత్ తరాలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అలాగే ఇంకోటి కూడా, ఇది సంబంధిత అధికారులకి అలాగే యంత్రాంగానికి ఒక రిక్వెస్ట్. ఒక పుస్తకాల్లో కానివ్వండి, లేదంటే గూగుల్లో కానివ్వండి, ఎక్కడో చోట పుణ్యక్షేత్రాల గురించి గొప్పగా చదువుతాము. ఆ పుణ్యక్షేత్రం దర్శనకి వెళ్తే అక్కడ కోనేరు గురించి మేము చదివినటువంటి చరిత్రలో మాత్రం గొప్పగా ఉంటుంది. ఆ గుడిలోకి వెళ్ళి ఆ కోనేరుని చూస్తే మురికి నీటితో నిండిపోయి ఉంటుంది. దాదాపుగా దగ్గరకు వెళ్ళి కనీసం కాళ్ళు ముంచడానికి కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు చాలా దేవాలయాల్లో, పేరు మోసినటువంటి దేవాలయాల్లో
వందల వేల ఏళ్ల నాటి చరిత్ర మూటగట్టుకున్నటువంటి దేవాలయాల్లో, కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్రను అంతటినీ తమ గోడల మీద మోస్తున్నటువంటి దేవాలయాల్లో ఈరోజు కోనేరులు చాలా దయనీయ స్థితిలో, దరిద్రమైన స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఆ కోనేరులను శుభ్రపరిచేటువంటి చర్యను కూడా గౌరవ ప్రభుత్వ అధికారులు చేపట్టి ఆ కోనేరులను కూడా శుభ్రం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకొకటి, ఇది ఇప్పటి వరకు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచిని ప్రజలకు తెలియచేసే అంశము. ఇప్పుడు మాట్లాడబోయేటువంటి అంశం క్లియర్గా రెండు వేరువేరుగా చేయొచ్చు కానివ్వండి. మీడియా వ్యవస్థలకి ఎప్పుడు కూడా మంచిని ప్రసారం చేయడం కన్నా మసాలాను ప్రసారం చేయడానికి ఎక్కువ ఇష్టపడతాయి. కాబట్టి ఇప్పుడు మాట్లాడబోయే అంశం ద్వారా ముందు మాట్లాడిన అంశాన్ని కూడా తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఏ కులం కూడా, కులంలో అందరూ గుణవంతులు ఉండరు. అలాగే తప్పు చేసినా, నేరం చేసినా ఏ కులం కూడా అతను సపోర్ట్ చేయదు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. కులం కండువాల కింద వచ్చి చేసిన తప్పులను సమర్థిస్తాము అని చెప్పేసి అంటే వ్యవస్థ చూస్తూ ఊరుకోదు, చెప్పుతో కొడతది అన్న విషయం మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలైతే నేను చెప్తాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన గాలిపోగేసి చెప్పినటువంటి కబుర్లు పూర్తిగా ఆయన వెనక్కి తీసుకున్న తరువాత పార్టీ అఫీషియల్గా చెప్పింది ఇంకా ఆయన గురించి ఏమి మాట్లాడొద్దు అని. ఆ తర్వాత ఒక్కళ్ళం కూడా ఆయన గురించి నోరెత్తి మేము ఎక్కడ ఏమి తప్పు మాట్లాడలా. నిన్న సాక్షాత్తు మా అధ్యక్షుల వారు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు, నా గురించి ఆయనకు తెలుసు, ఇట్లా మాట్లాడతారా అని చెప్పేసి ఆయన మాట్లాడిన అంశం కూడా మనందరం చూసాం. కానీ నిన్నేమో కొందరు మా కులాన్ని అంటారా, మా కుల మేధావిని అంటారా అని చెప్పేసి కొందరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్లుగా. అలాగే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి మందుల శామ్యులు అంట, మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా రావట్లేదు. నువ్వెలా నాయకుడివి, నిన్నెలా నాయకత్వంగా సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఆ భాషలోనే చెప్పాలని ఉంది కానీ మా పార్టీ ఒప్పుకోదు. నువ్వు మాట్లాడిన ఒక డిప్యూటీ సీఎం గారిని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారిని, ఒక పార్టీ అధ్యక్షుని వాడు వీడు అని చెప్పేసి మాట్లాడేంత ఒంటి కొవ్వు నీకుందేమో కానీ నీ మాటలు నీ భాషలను సమాధానం చెప్పాలని మాకు అనిపిస్తూ ఉన్నా సరే మేము మా పార్టీ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటాం. కాబట్టి మా అధ్యక్షులు వారు ఎవరిని కూడా అట్లాంటి భాషతో, పరుష పదజాలంతో స్పందించడాన్ని ఆయన ఎంకరేజ్ చేయరు. కాబట్టి వాడికి వీడికి వీడి భాష వాడి భాషలో చెప్పడం మానేసి వారు వీరిని గౌరవించడం అలవాటు చేసుకున్నాం. కాబట్టి దయచేసి తెలంగాణ వాదులందరూ కూడా ఒక విషయాన్ని గమనించుకోవాలి. అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం అని క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇప్పుడు చెప్తూ ఉంటారు. తెలంగాణకి ఎలాంటి సమస్య వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, కరోనా టైంలో ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, అక్కడ ఉన్న దేవాలయాలకు ఇక్కడ ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేయించడంలో కానివ్వండి, వివిధ అంశాల్లో ఎన్నో సందర్భాల్లో తెలంగాణ బిడ్డలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే కూడా తెలంగాణలో ఉన్నటువంటి విప్లవ భావాన్ని, పోరాట తత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు వాడికి వీడికి నాలుగు జారితే వాడి ఖండనలను ఖండాలుగా ఖండించి ఉప్పు కారం పెట్టి ఓరేస్తామన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఎవడైనా సరే. ఆయనకు చెప్తూ ఉన్నాను, మాట్లాడే భాష మందుల శామ్యులు అనే ఆయనకి తెలంగాణ వాదులందరూ కూడా, తెలంగాణ వ్యక్తులందరూ కూడా తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు, అబద్ధపు మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు. తెలంగాణ వాళ్ళు ఎప్పుడు అబద్ధపు మాటలు మాట్లాడరు, తప్పుడు మాటలు మాట్లాడరు. అది తెలంగాణ వాదం కాదు, తెలంగాణ విధానం కాదు, తెలంగాణ ప్రజల యొక్క విధానం కాదు. ఎవరో ఒకళ్ళు వచ్చి తప్పుడు మాట మాట్లాడితే ఆ తప్పును వెనక్కి తీసుకోండి, లేదంటే ఆధారాలు చూపించండి అని చెప్పేసి మేము అడిగాము. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, వాళ్ళు గాలి పోగేసి కబుర్లు చెప్పారు కాబట్టి ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అక్కడతో ఆ టాపిక్ అయిపోయింది. దాన్ని మళ్ళీ గెలుక్కొని పెద్ద చేద్దాము అంటే తర్వాత గీక్కుంటే పుండు పెద్దదైతే తర్వాత కలిగి నొప్పిని తట్టుకోవడం ఎవరి వల్లది. ఎవరైతే ఇవాళ మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి ముందుకు తీసుకొస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాం ఈ విషయాన్ని. నేరస్తుడికి కులం లేదు, తప్పు చేసిన వాడికి కులం లేదు. ఏ కులంలోనూ అందరూ బుద్ధిమంతులు ఉండరు. ఏ కులం కూడా తమ కులం నుంచి చేసినటువంటి తప్పుని సమర్థించదు, తప్పుడు వ్యక్తులు సమర్థించదు. ఈ విషయం గమనించుకొని నాలుగు కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదండి. మందుల శామ్యుల్ గారు, మీ భాషలో చెప్పాలని ఉన్నప్పటికీ కూడా మా అధ్యక్షుల వారికి రెస్పెక్ట్ ఇచ్చి మాత్రమే మీ భాషల్ని కంట్రోల్ చేసుకుని మా భాషలో మాట్లాడుతున్నాం.